ఊరికి ఎంట పడుతుండు కొంచెం చిన్నగా లైట్గా ఒక యాక్సిడెంట్ ఏదైనా ప్లాన్ చేయడానికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ లక్ గణేష. సో తమిళ్ తెలుగు డబ్బుడ్ మూవీ రీసెంట్గా అయితే ఓటీటీలోకి వచ్చేసింది, మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో మూవీ 2 hours ఉంది. సో చూసాక ఓకే పర్లేదు, టైం ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు అనిపించింది అనమాట. సో యోగి బాబు, రమేష్ తిలక్, ఊర్వశి వీళ్ళు ముగ్గురు అయితే నటించారు. సో యాక్టింగ్ పరంగా సో వాళ్ళు 100% అయితే ఇచ్చేశారు. సో ఎలా ఉంటుందంటే సింపుల్ లైన్ అనమాట, ఒక మనిషి ఎలా బతకూడదు, ఎలా బతకాలి, సో దీని గురించి. అంటే దేవుడు మాయమైతే ఎలా ఉంటుంది, సో సింపుల్గా హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, సో కనపడ్డ ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు అనమాట. ప్రతి ఒక్కరిని మోసాలు చేస్తూ ఉంటాడు. మన దగ్గర పైసలు ఉండవు, సో ప్రతి ఒక్కరిని మోసాలు చేస్తూ ఉంటాడు, అప్పులు చేస్తూ ఉంటాడు. సో తీసుకున్నాక రిటర్న్ వాళ్ళు పైసలు అడుగుతారు కదా, వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర పైసలు ఉండవు కదా. సో నైట్ వచ్చేసి మన హీరో గణేషుడికి మంచి విపరీతమైన భక్తులు అనమాట. సో వచ్చేసి కోరికలు కోరుతూ ఉంటాడు అనమాట. ఎలాంటి కోరికలు ఉంటాయంటే, వాడు ఊరికి ఎంట పడుతుండు కొంచెం చిన్నగా లైట్గా ఒక యాక్సిడెంట్ ఏదైనా ప్లాన్ చేయడానికి. వెనకంగా పడాడు ఊరికే. వాళ్ళ కూతురు పెళ్ళి అంట, పైసలు కావాలంట. నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి, మరి పెళ్ళి ఆపిచ్చేసే రాదు, పెళ్ళి ఆపిచ్చేసే రాదు, ఊరికి ఎందుకు పైసలు, మరి నా దగ్గర నేను ఎడుకలు తెచ్చిస్తా. సో ఇలాంటి కోరికలు కోరుతూ ఉంటాడు అనమాట. సో ఈ కోరికలన్నీ విని 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 మన లార్డ్ గణేష్కి విసిగొచ్చేసి ఓ రోజు మాయమైపోతారంటే ఇక మన హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఎక్కడ కూడా మనకి పటాల్లో కావచ్చు, పోస్టర్లో కావచ్చు, గుళ్ళో కావచ్చు, ఎక్కడ కూడా అసలు గణేష్ ఫేస్ అనేది కనపడదు. సో అక్కడి నుంచి స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఎందుకు కనపడలేదు ఏంటి, అసలు చివరికి ఎలా కనిపించాడు, సో అదొకటి బాగుంది నాకు. అది అక్కడి నుంచి ఇంకా స్టార్టింగ్ ఒక 35-30 minutes కొంచెం స్లోగా ఉంటుంది. ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అన్నట్లు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే గణేష్ మాయమైపోతాడో ఇంకా అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ లాస్ట్లో ఎమోషనల్గా కూడా మనకు కొంచెం బాగానే కనెక్ట్ అవుతుంది. అండ్ అక్కడక్కడ మనకి డైలాగ్స్ కూడా బాగున్నాయి. సో యోగి బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. సో యోగి బాబే మనకి మీరు చూస్తే అర్థమైంది. సో ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, కొన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి అనమాట. సో ఓవరాల్గా ఓకే, వాచ్ చేయొచ్చు, మనకి టైం ఉన్నప్పుడు సరదా కూర్చొని చూసే మూవీ అనిపించింది నాకైతే. బాగుంది, చూసేయచ్చు. సో అదనమాట గుడ్ లక్ గణేష, మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో చూసేయండి మీకు టైం ఉన్నప్పుడు. సో చూసాక మీకు ఏమనిపించిందో డెఫినెట్గా అయితే వచ్చి ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ దాన్ని బట్టి రివ్యూస్ ఇంకెలా బెటర్గా ఇవ్వాలి, బెటర్గా ఎలా చెప్పాలో నాకు కూడా అర్థమైద్ది. సో అదనమాట, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.